ప్రభునందు ప్రియమైన వారులారా, నేటి దినమున ప్రభు మన ధ్యానము కొరకు అనుగ్రహించిన మూలవాక్యాన్ని పఠించకుండా సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18-19 వచనములను పఠించుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18-19 వచనములు. నా బుద్ధికి మించినవి మూడు కలవు, నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యము కొరకు. మహోన్నతుడైన తండ్రి, మహిమ కలిగిన దేవా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు చెల్లిస్తూ ఉన్నా. మళ్ళా మరొక్క మారు తండ్రి, మీ వాక్య వర్తమానము కొరకు మీ సన్నిధిని సమీపించు అవకాశం ఇచ్చిన తండ్రి, వందనములు చెల్లిస్తూ ఉన్నా. వాక్య ఉదకము చేత సంఘమును ఎలాగూ పవిత్రపరిచి శుద్ధి చేయుచున్న వారై ఉన్నారో, నేటి దినమున అట్టి శుద్ధి కార్యము కొరకును, మా దప్పిక తీర్చుట కొరకును, మమ్మను బలపరచుట కొరకును మీ వాక్య వర్తమానమును అందించము. మీ మాటను వ్రాతరూపములోనికి తెచ్చుట కొరకు నాటి భక్తులైన వారికి ఎట్టి ఆత్మావేశమును మీరు అనుగ్రహించారో, మీ వ్రాత వాక్యమును ధ్యానించుటకు పూనుకున్న దేవా, మాకును అట్టి ఆత్మ సహాయమును దయచేయము. బోధించుటకు నిల్చుండి ఉన్న ఎన్నిక లేని వాడనైన నీ దాసుడనైన నాకును, వినుటకు ఏకీవించిన మీ బిడలైన వారికి మీ ఆత్మ సహాయమునిచ్చి నేటి దినమున మమ్మను మీ వాక్కు ద్వారా బలపరచమని వాక్కయున్న యేసునామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, దేవదేవుడైన యేసునామమున మీకెల్లరకు కృపా సమాధానములు కలుగును కాక, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రభు పలికినటువంటి మాట. సంఘముతో తాను మాట్లాడుట కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు దినమున ఆయన చేత ఏర్పరచబడిన వారముగా ఈ ఆరాధనలో మనం ఏకీవించిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, గత వారము జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు తెలియచేసిన సంగతిని మనము ధ్యానించడానికి ప్రారంభించాం. సామెతలు, ప్రసంగి, పరమగీతము 3 పుస్తకములు సొలొమోను గారి చేత రచించబడినప్పటికీ ఆ 3 పుస్తకముల యొక్క ఆత్మీయ అనుభవము వేరు అనే సంగతిని మనము ధ్యానం చేసుకున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళ చదవబడ్డ వాక్య భాగ్యము సామెతల గ్రంథము ఇది. దేవాలయం యొక్క 3 భాగములు, ఆవరణములు, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఎలాగునో అలాగుననే ఈ 3 పుస్తకములు కూడా దేవాలయము వంటిది అంటూ, సామెతలు గ్రంథము యొక్క అనుభవము ఆవరణము వంటిది అంటూ, ప్రసంగి గ్రంథము అనుభవము పరిశుద్ధ స్థలము యొక్క అనుభవము అంటూ, పరమగీతము యొక్క అనుభవము అతి పరిశుద్ధ స్థలము యొక్క అనుభవం అంటూ మనము ధ్యానించుకున్నాము. ఆవరణము యొక్క అనుభవము కలిగిన వారికి, అనగా నామకార్థ సంఘమునకు సంగీతులైనటువంటి వారికి అర్థము కాని 4 సంగతులను సొలొమోను గారు సామెతల గ్రంథంలో తెలియజేశారు. అవేంటి అంటే, మొట్టమొదటిది అంతరిక్షమున పక్షిరాజు జాడ, రెండవది బండ మీద సర్పము జాడ, మూడవది నడి సముద్రమున ఓడ నడుచు జాడ, నాలుగవది కన్యకతో పురుషుని జాడ. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి. మనం పరిశీలన చేసుకుంటే అంతరిక్షమున పక్షిరాజు తిరిగేటువంటి జాడ అంటే ఆకాశములో మార్గము
కిందనున్న వారికి కనబడదు. మనం చెప్పుకున్నాం, పక్షిరాజు అంటే దేవునికి పోలుస్తూ వ్రాయబడ్డ సంగతి. దేవుని యొక్క ఉన్నతమైన అనుభవము, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని సెలవిచ్చిన దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క పరిశుద్ధత సామాన్య స్థితి కలిగిన వారికి, లోకస్తులకు అర్థము కాదు. మనం పోయిన వారం ధ్యానం చేసుకుంటాం. జాగ్రత్తగా వినండి. ఆకాశములో వేయబడ్డ మార్గము కనబడదు. రెండవది, బండ మీద సర్పము జాడ, రాతి మీద కూడా దారి, బాట అనేటువంటిది కనబడదు. జాగ్రత్తగా వినండి. ఆకాశంలో వేయబడ్డటువంటి జాడ తిరిగేటువంటి పక్షిరాజు యొక్క జాడ. పక్షిరాజు అంటే దేవునికి పోల్చబడిందని చెప్పుకున్నాం. దేవుని యొక్క అంతరంగమును ఆనుకున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క ఔన్నత్యమును మనము గ్రహించగలము అంటూ మనం వివరించుకున్నాం. రెండవది, బండ మీద సర్పము జాడ, బండ మీద దారి కనబడదు, నడిచిన బాట కనబడదు. బండ అంటే క్రీస్తు అని చెప్పుకున్నాం. క్రీస్తు అనే బండ మీద క్రైస్తవ సంఘము కట్టబడింది. అయితే ఈ సంఘములో సాతాను యొక్క ప్రభావము, కార్యము నామకార్థ స్థితి కలిగిన వారికి లోకమునకు కనబడదు. సంఘ విస్తారము కనబడుతుంది, దేవాలయము కనబడుతుంది, ఆచారములు కనబడుతున్నవి. కానీ దానిలో పనిచేసే సాతాను యొక్క ప్రభావము లేక కార్యములు, దాని పని ఎవరికి తెలియదు అంటే నామకార్థ స్థితి కలిగిన వారికి, అలాగనే సంగేతరులకును తెలియదు. ప్రభునందు ప్రియమైన వారులారా, కనుక గమనించండి. ఈ రెండు సంగతులను, రెండు విషయములను గత వారం మనం ధ్యానించుకుందాం. నేటి దినమున విడవబడిన రెండు అంశములను మనము ధ్యానించుకుందాం. మూడవది ఏంటిది అంటే నడి సముద్రమున ఓడ నడుచు జాడ. నడి సముద్రమున ఓడ నడుచు జాడ. మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే మొట్టమొదటి దారి లేక బాట ఏంటిది అంటే ఆకాశంలో వేయబడింది. గాల్లో వేయబడ్డ దారి, మార్గము కనబడుతుందా? కనబడదు. విమానాలు గాలిలో ప్రయాణం చేస్తాయి. క్రిందనున్న వారికి ఆ మార్గము కనబడదు. కానీ ప్రియమైన వాళ్ళరా, విమానము నడుపుతున్నటువంటి పైలట్కు, ఎయిర్పోర్టు అధికారులైనటువంటి వారికి ఆ ఆకాశ మార్గము తెలిసేదై ఉన్నది. ఆ పైలట్ ఆ ఎయిర్పోర్ట్ తో సంబంధము కలిగి ఉన్నప్పుడు తాను ఏ మార్గమును ప్రయాణం చేస్తూ ఉన్నారో ఆ మార్గం ఏంటో ఎవరికి తెలుస్తుంది అంటే ఆ పైలట్ కు తెలుస్తూ ఉంది. కనుక ప్రియమైన వాళ్ళని గమనించండి. అలాగే మహోన్నతుడైన దేవుని యొక్క అంతరంగమున, రొమ్మున మనం ఆనుకున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క ఔన్నత్యము ఏంటో మనకు తెలుస్తుంది. ఆయన మార్గం ఏంటో మనకు తెలిసేదై ఉన్నది. అలాగే బండ మీద సర్పము యొక్క జాడ సామాన్య స్థితిలో ఉండడం తెలియదు. కానీ బండ అయిన క్రీస్తు ప్రభుని మనం ఆనుకున్నప్పుడు మాత్రమే అపవాది యొక్క ప్రతి ఉనికిని కూడా మనము గమనించగలము. మూడవదిగా మనం చూస్తే నడి సముద్రమున ఓడ నడుచు జాడ. ఇప్పుడు ఈ బాట, ఈ మార్గము ఎక్కడ వేయబడింది అంటే నీటిలో వేయబడింది. నీటిలో వేయబడ్డ మార్గము కనబడుతుందా? నేల మీద వేయబడ్డ మార్గం కనబడుతుంది. గాలిలో వేయబడ్డ, ఆకాశంలో వేయబడ్డ మార్గము కనబడదు. బండ మీద మార్గము కనబడదు. అలాగే నీటిలో వేయబడ్డ మార్గము కూడా కనబడదు. సముద్రములో ప్రయాణము చేస్తున్న, నీటిలో ప్రయాణము చేస్తున్న ఆ ఓడ యొక్క ప్రయాణ మార్గము మిగతా వారికి తెలియదు. ఓడ నడుపుతున్నటువంటి నావికులకు, పోర్ట్ అధికారులకు మాత్రమే ఆ మార్గం తెలుస్తుంది. ఈ నావికుడు ఆ పోర్టుతో కనెక్షన్, సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే తాను ఏ మార్గంలో ప్రయాణిస్తున్నారు అనేటువంటిది ఆ నావికునికి తెలిసేదై ఉన్నది. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ సొలొమోను గారు చెప్పిన మాట, నడి సముద్రములో ఓడ నడుచు జాడ నాకు తెలియదు. ఒడ్డునుంటే, పోర్ట్లో ఉంటే తెలుస్తుంది, అంచునుంటే తెలుస్తుంది. కానీ సముద్ర మధ్య భాగంలోనికి వెళ్ళినప్పుడు ఆ ఓడ కనబడదు. ఓడ నడిచిన మార్గము, దారి కూడా కనబడదు.
ప్రభునందు ప్రియమైన వారినారా మనం పరిశీలన చేసుకున్న వారమైతే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక మాటను మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వారులారా, సముద్రము లోకమునకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఇంకా మనము చెప్పాలి అంటే ప్రభునందు ప్రియమైన వారులారా మనం పరిశీలన చేసుకున్న వారమైతే మార్కు సువార్త 4:37 జాగ్రత్తగా వినండి. మార్గము అంటున్నాం. మార్గం ఎందుకోసం వాడుకుంటాం? ప్రయాణం కోసం వాడుకుంటాం. సముద్రము యొక్క ఈదరి నుంచి ఆదరి ఒడ్డు కనబడుతుంది. మధ్య లోతైనటువంటి ప్రాంతము. దరినున్నప్పుడు ఓడ కనబడుతుంది, ఓడ యొక్క మార్గము కనబడుతుంది. కానీ మధ్యలో ఉన్నప్పుడు ఓడ కనబడదు, ఓడ యొక్క మార్గము కనబడదు. పోర్ట్లో అధికారులు తప్ప. ప్రభునందు ప్రియమైన వారులారా, లోకము సముద్రము వంటిది. ప్రభునందు ప్రియమైన వారులారా, లోకము యొక్క ఈదరి నుండి ఆదరికి అంటే పరలోకమునకు మనం ప్రయాణించవలసిన వారమై ఉన్నాం. ఈ ప్రయాణము కొరకు వేయబడినటువంటి ఒక మార్గము యేసు అనేటువంటి మార్గము. యోహాను సువార్త 14:6 యేసు ప్రభు అంటున్న మాట, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని అంటూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి. ఇప్పుడు ఈ లోకము అనేటువంటి సముద్రములో వేయబడ్డ మార్గం ఏంటి అంటే యేసు అనేటువంటి మార్గము. ఈ మార్గములో ప్రయాణం చేయడానికి ఒక ప్రయాణ సాధనము అనేటువంటిది అవసరము. నావా లేక పడవ లేక ఓడ. అదేంటిది అంటే క్రైస్తవ సంఘము అనేటువంటిది. మనం పరిశీలన చేసుకుంటే మార్కు సువార్త 4:37 మనం చూస్తే యేసు ప్రభువు ఆయన శిష్యులు కూడా నావలో ధోనిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎక్కడ ప్రయాణం చేస్తారండి? ధోనిలో, సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువు 12 మంది శిష్యులు గలిలయ సముద్రంలో. ఈ 12 మంది కూడా ఆ పడవను లేక ధోనిను నడిపిస్తూ ఉన్నారు. ఆ పడవలో ఎవరున్నారు అంటే యేసయ్య ఉన్నారు. వీరు ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళటానికి పూనుకున్నవారై ఉన్నారు. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళటానికి పూనుకున్నవారై ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి. ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఇప్పుడు ఆ శిష్యులైన వారు సంఘమైతే ఆ సంఘములో ఉన్నవారు ఎవరు అంటే యేసు ప్రభు. ఆయనున్న సంఘము గనక అది ఏ సంఘం అవుతుంది అంటే క్రైస్తవ సంఘం అవుతుంది. ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి. మరిప్పుడు భూలోకము నుండి పరలోకమునకు ప్రయాణము చేసేటువంటి విశ్వాసి ఈ లోకము అనేటువంటి సముద్రములో యేసు అనేటువంటి మార్గము ద్వారా, యేసు అనేటువంటి మార్గము గుండా క్రైస్తవ సంఘము ద్వారా ఎక్కడికి ప్రయాణము చేయాలి అంటే పరలోకమునకు, దేవుడున్న స్థలమునకు ప్రయాణము చేయవలసి ఉంది. జాగ్రత్తగా వినండి. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే సముద్రము నిశ్చలమైనది కాదు, చెరువు నిశ్చలమైనది, వాగు ప్రవహించేటువంటిది. అలాగే సముద్రము నిశ్చలమైనటువంటిది కాదు. అలలు వస్తూ ఉంటాయి, వెడుతూ ఉంటాయి. అట్టి అలలు కలిగినటువంటిది సముద్రము. రక్షణ పశ్చిమలో దైవజనులు తెలియచేశారు, దైవ భక్తానికి దారిద్ర్యమబ్బును, కెరటాల కష్టములు పొరలివచ్చు, ఎంత ప్రార్థించినని ఎక్కువగుచుండును గాని అలలెంత మాత్రము అణగకుండును, దైవ వాగ్దానములు జ్ఞప్తికి వచ్చినన్ చప్పచప్పగా నుండు సాగును అంటూ రక్షణ పశ్చిమలో దైవజనులు తెలియచేసిన వారై ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారులారా, నిజమైన భక్తులైనటువంటి వారికి భూలోకములో దరిద్రత అనేటువంటిది ఆయా సందర్భములో కొన్ని సందర్భములో సంభవిస్తూ ఉంటది. యోబు గారిని మనం చూస్తే ఒకప్పుడు గొప్ప ధనవంతుడే, కానీ తర్వాత ఏమైపోయారు అంటే దరిద్రుడైపోయారు. ఏమి లేదు అంటే తినటానికి కూడా లేనటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆస్తి మొత్తం పోయింది, అంతా పోయింది. అది చాలదు అన్నట్లు శరీరం మొత్తం కూడా భయంకరమైన వ్యాధిని బట్టి దుర్గంధం, చివరికి భార్య కూడా దగ్గరికి రానటువంటి పరిస్థితి.
గొప్ప భక్తుడు. ప్రియమైన వాళ్ళని గమనించండి, దైవజనులు తెలియచేసిన మాట, కెరటాల కష్టములు పొరలివచ్చు. కెరటాలు అంటే అలలు. అలలు ఎక్కడ కనబడతాయి అంటే సముద్రంలో కనబడతాయి. ఒక అల వచ్చి వెళ్ళగానే అది వెళుతుంది అనగానే మరొక అల వచ్చేదై ఉన్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, లోకములో భక్తుని యొక్క ప్రయాణము కష్టాల కడలి అనేటువంటి సంగతి మనము గమనించవలసిన వారమై ఉన్నాము. లోకములో భక్తుని యొక్క ప్రయాణము శ్రమలు అనేటువంటి కడలి అని మనం గమనించాలి. లోకములో భక్తుని యొక్క ప్రయాణము నిందలు అనేటువంటి కడలి అని మనం గమనించాలి. ఈ కడలి గుండా ప్రయాణం చేయాలి, ఈ కడలి గుండా వెళ్ళాలి. ఈ యొక్క ఆటుపోట్లు గుండా, ఈ యొక్క అలల గుండా ప్రయాణం చేయాలి. ఒడ్డునుండకూడదు సుమా. ఎక్కడికి వెళ్ళాలి అంటే లోతుగా వెళ్ళాలి. ఒడ్డునున్నటువంటి ధోని కనబడుతుంది, కానీ లోపలికి వెళ్ళిన లోతైనటువంటి ధోని కనబడదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు ప్రభువు సంఘమును లేక విశ్వాసిని ఎందుకు లోతైన శ్రమానుభవములోనికి నడిపిస్తారు అనేటువంటి సంగతి లోకమునకు అర్థము కాదు. అలాగునని నామకార్థ స్థితి కలిగిన వారికి కూడా ఏమవదు అంటే అర్థము కాదు అని మనం గమనించాలి. అయితే ఒక సంగతి గమనించాలి. మరి ఇప్పుడే మనం చెప్పుకున్నాం, సముద్రము లోకము అని చెప్పుకున్నాం. సముద్రములో అలలు ఎలాగొస్తాయో లోకములో భక్తునికి విశ్వాసికి శ్రమలు అలాగే వచ్చేవై అన్నవని చెప్పుకున్నాం. వాక్య భాగంలో మనం చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయము 37వ వచనములో యేసు ప్రభు అంటున్న మాట, లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటున్నాను. లోకంలో మీకు సౌఖ్యం ఉంది అంటూ సంఘముతో ప్రభు మాట్లాడాల. లోకములో మీకు కష్టాలు ఉండవు అంటూ సంఘముతో ప్రభు మాట్లాడాల. ఒకవేళ ఎవరైనా యేసయ్యను నమ్ముకుంటే మీకు కష్టాలు ఉండవు, శ్రమలు ఉండవు, ఇబ్బంది ఉండదు అని ఎవరైనా బోధిస్తే అది సొంత బోధే తప్ప యేసయ్య బోధ మాత్రం కాదు. యేసయ్య పలికినటువంటి మాటను చూస్తే లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించి ఉన్నా. జయించిన నేను ఎవరితో ఉన్నాను అంటే మీతో ఉన్నాను. యేసు ప్రభువున్న తోని సముద్రంలో వెళుతూ ఉండగా సముద్రంలో గాలి తుఫాను రేగింది, నీళ్లు అలలో ఈ ధోనిని నింపివేసి శిష్యులందరూ బేతావకులైపోయారు. బోధకుడా మేము నశించిపోతున్నాం. ప్రియమైన వాళ్ళని గమనించండి, కానీ ఆ ధోనిలో ఎవరున్నారు అంటే ప్రభు ఉన్నారు. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడతారు అని అంటున్నారు. నేనున్నాను కదా, ఎందుకు భయపడతారు? సముద్రాన్ని గద్దించారు, వారి అంతరంగంలో ఉన్నటువంటి గలిబిలిని ప్రభు గద్దించిన వారైనా. కనుక గమనించండి, ఆ గలిబిలి అంతటి నేను గద్దించారు, అణిచివేశారంటే జయించారు. నేను లోకంలో ఉన్నప్పుడు లోకాన్ని జయించాను, జయించిన నేను మీతో ఉన్నాను గనక లోకములో మీకు కలుగుతున్నటువంటి శ్రమకు మీరేం చేయొద్దు అంటే భయపడొద్దు అన్నారు. శ్రమ కలుగుతుంది అనే మాట ఎవరు చెప్పారు అంటే ప్రభువే చెప్పారు. మరి ఇంకా పరిశీలన చేసుకుంటే ఈ శ్రమల యొక్క లోతైన అనుభవములోనికి ప్రభువు సంఘాన్ని విశ్వాసిని నడిపించేవారై ఉన్నారు. ఎందుకు ఈ శ్రమల యొక్క లోతైన అనుభవములోనికి సంఘాన్ని విశ్వాసిని నడిపిస్తారో సామాన్య స్థితి కలిగిన వారికి లోకమునకు ఏమవదు అంటే అర్థము కాదు. ఒక ఉదాహరణ మనం చూస్తే లూకాసు సువార్త 5వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, లూకాసు సువార్త 5వ అధ్యాయము 4వ వచనము, ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు ధోనిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. చాలండి. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు శిష్యులు ఒకరిగా చెప్పబడుతున్న సీమోను గారు ప్రభు శిష్యునిగా మారక మునుపు సముద్రపు ధరిని తన వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు. అప్పటి వరకు ఆ ధోని మీద కూర్చొని ప్రభు బోధించారు. బోధ విన్న వారు వెళ్ళిపోయారు. ఏంటయ్యా అంటే రాత్రంతా ఆవేశమయ్యా, కానీ చేపలు పడలేదు అన్నారు. అప్పుడు ప్రభు పేతురు గారితో ఏమన్నారంటే, మీ ధోనిను ఇప్పుడు
ఇప్పుడు ఒడ్డు నుంచి ఎక్కడికి నడిపించు? లోతుకు నడిపించు. చేపలు ఒడ్డున పడవు. ఎక్కడ పడితే? లోతుకు వెళ్ళినప్పుడు మాత్రమే చేపలు పడేవని జాగ్రత్తగా వినండి. మీకెందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే, లోతైన అనుభవములోనికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ ఫలమును మనము అనుభవించగలము. వీరి ప్రయాసకు ఫలము ఎప్పుడు దొరికింది అంటే లోతుగా వెళ్ళినప్పుడు మాత్రమే. ప్రభువు మాటను బట్టి లోతుగా వెళ్ళినప్పుడు మాత్రమే. వీరు వెళ్ళినప్పుడు పేతురు గారితో పాటు ఈ పడవలో ఎవరున్నారు అంటే యేసయ్య ఉన్నారు. విస్తారమైనటువంటి చేపలు పట్టుట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి, ప్రభువు ఎందుకు లోతైన అనుభవములోనికి నడిపిస్తారు అంటే శ్రమకు తగినటువంటి ఫలితము కలిగి ఉండటానికి, సంపాదించుకోవడానికి. ప్రియమైన వారులారా, సంవత్సర కాలం అంతా కష్టపడి పనిచేసినటువంటి రైతు దేని కొరకు ఎదురు చూస్తారు అంటే ఫలము, పంట కోసం ఎదురు చూచేటువంటి వారై ఉన్నారు. కనుక గమనించండి, ఈ లోతైన అనుభవము శ్రమల అనుభవములోనికి ఎందుకు ప్రభువు నడిపిస్తారు అంటే అనుభవము కొరకు, దైవ సహవాస అనుభవము కొరకు ప్రభువు సంఘమును లేక విశ్వాసిని లోతైన అనుభవంలోనికి నడిపిస్తారు. కానీ ఇది సామాన్య స్థితి వారికి అర్థం కాదు. నాకే ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి తలగొట్టుకునే వారై ఉన్నారు. ఇంకా మనం పరిశీలన చేసుకున్న వారమైతే ఎందుకు ఈ లోతైన అనుభవములోనికి, ఈ మార్గములోనికి ప్రభువు నడిపిస్తారు అంటే పరిశుద్ధము, నిష్కలంకమైన భక్తి కొరకు ఆ అనుభవంలోనికి నడిపిస్తారు. ఇది లోతైన అనుభవము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకుంటుయుని యాకోబు గారు తెలియజేస్తున్నారు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, ఆ భక్తి ఏది అంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట మాత్రమే కాక ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా ఎవరు కాపాడుకుంటారో వారే పవిత్రము, నిష్కలంకమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి, మనం పరిశీలన చేసుకున్న వారమైతే ఈ యొక్క పవిత్రతకు వ్యతిరేకమైనటువంటిది అపవిత్రత, నిష్కలంకమైనటువంటి దానికి వ్యతిరేకమైనది ఏంటిది అంటే కళంకము. ఏంటిదండి? కళంకము. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి, ఈ చెత్తా చెదారం అంతా కూడా ఎక్కడ కొట్టుకొస్తుంది అంటే సముద్రపు ఒడ్డుకు కొట్టుకొస్తుంది. సముద్రపు ఒడ్డులో మాత్రం స్వచ్ఛంగా ఉంటుంది. సముద్రపు మధ్యలో మాత్రము ఎలా ఉంటుంది అంటే స్వచ్ఛంగా ఉంటుంది. ఎవరైనా దైవభక్తి విషయములో లోతైన అనుభవములోనికి వెళ్ళక, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతూ ఉన్నాను, గుడికి వెళుతున్నాను అంటూ ఈ ఆచారాన్ని మాత్రము చూస్తూ సరిపెట్టుకుంటే, యాకోబు గారు అంటారు, మీరు కేవలం వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోవద్దు అంటారు. కేవలము ఈ ఆచార భక్తి, అలవాటు భక్తి మాత్రము కలిగిన వారై ఉంటే వారు నిష్కలంక భక్తిలో, కళంకము కలిగిన భక్తిలోనికి, అపవిత్రతమైన భక్తిలోనికి వెళ్ళేవారై ఉన్నారు. ప్రియమైన వారు గమనించండి, ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకునటము, ఇది నిష్కలంకమైనటువంటి పవిత్రమైనటువంటి భక్తి. ఈ లోక మాలిన్యము అంటకుండా కాపాడుకోవటము కొరకే లోతైన అనుభవములోనికి ప్రభువు నడిపించేవారై ఉన్నారు. శ్రమ మన పాప స్థితి నుంచి మనల్ని ఏం చేస్తుంది అంటే వేరు చేస్తుంది. చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు స్కూల్లో టీచర్ కొడతాడు, దండిస్తారు. ఎందుకు అంటే వాడు తప్పు చేస్తారు కనుక. ఈ దండన వారికి తప్పు ఎడల భయమును కలగ చేసి దేనికి దూరం చేస్తుంది అంటే తప్పుకు దూరం చేస్తూ ఉంది.
ఈ దండించబడేటువంటి సమయము, ఈ శిక్ష సమయము వారికి శ్రమే, కానీ ఇది వాడిని ఏం చేస్తుంది, వారిలో సత్ప్రవర్తన అనేటువంటిది కలగజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, శిక్ష పడినటువంటి కొంతమంది ఖైదీలను జైలులో వేసి వారి సత్ప్రవర్తన కారణాన వారిని విడుదల చేస్తూ ఉంటారు ఆగస్టు 15కి. ఏ ప్రవర్తన? సత్ప్రవర్తన. అంతకు ముందు లేని సత్ప్రవర్తన ఎప్పుడు వచ్చింది వీరికి అంటే, వాస్తవం చూస్తే శిక్ష అనుభవించే కాలంలో, శ్రమ కాలంలో వీరికి ఏమొచ్చింది అంటే సత్ప్రవర్తన వచ్చింది. పౌలు గారు చెప్తారు, శ్రమ మన శీలాన్ని మరి మారుస్తుంది, మంచి శీలాన్ని ఇస్తుంది, మంచి క్యారెక్టర్ని ఇస్తుంది అంటూ పౌలు గారు తెలియజేసేవారై ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి. కనుక ఎందుకు ఈ లోతైన అనుభవంలోనికి ప్రభువు నడిపిస్తారు అంటే, ఇహలోక మాలిన్యము అంటించుకోకుండా ఉండటం కొరకు ఈ అనుభవంలోనికి ప్రభు నడిపించేవారై ఉన్నారు. ప్రియమైన వారులారా, లోకము మాలిన్యము యోహాను గారు తన పత్రికలో తెలియజేస్తారు. మరి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనంలో చూసిన వారమైతే 16వ వచనం చూస్తే, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడం, లోకములో ఉన్న పాపమంతటిని క్రోడీకరిస్తే అవి 3 భాగాలు అవుతుంది. ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపుడము. లోకములో ఉన్న పాపములన్నిటినీ క్రోడీకరిస్తే ఈ 3 భాగములుగా అవి విభజించబడతాయి. ప్రియమైన వారిని గమనించండి. అక్కడ యోహాను గారు అంటారు, లోకమును గాని లోకంలో ఉన్న వాటిని గాని మీరేం చేయొద్దు అంటే ప్రేమించొద్దు అంటారు. కనుక లోకములో ఉన్న ఈ పాప మాలిన్యము అంటించుకొనకుండా తన్ను తాను కాపాడుకొనుట కొరకు ఇలాంటి భక్తిలోనికి, నిష్కలంకమైన పవిత్రమైన ఈ భక్తిలోనికి ప్రభు సంఘమును లేక విశ్వాసిని నడిపించేవారై ఉన్నారు. కానీ ఇది ఎవరికి అర్థం కాదు అంటే, సామాన్య స్థితి, నామకార్థ స్థితి కలిగిన వారికి, ఇతరులైన వారికి అర్థం కాదు. అలాగే మనం పరిశీలన చేసుకున్న వారమైతే, మరి సద్భక్తి, నిత్య జీవమును గురించిన నిరీక్షణ కలిగిన భక్తి, తీతుకు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే మరొక రకమైన భక్తి మనకు కనబడుతూ ఉంది. నిత్య జీవమును గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు. చాలండి. ఇక్కడ పౌలు గారు చెప్తారు, తిమోతి గారితో రాస్తూ, తీతుకు రాస్తూ, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణకు ఆధారమైన భక్తి. జాగ్రత్తగా వినండి. నేటి కాల క్రైస్తవ సంఘములో ఉన్న భక్తిని మనం పరిశీలన చేసుకుంటే, ఒకటి జీవమును గురించిన భక్తి, రెండవది నిత్య జీవమును గురించినటువంటి భక్తి. జీవమును గురించినటువంటి భక్తి ఒడ్డునే ఉంటుంది, సముద్రపు ఒడ్డునే ఉంటుంది. కానీ నిత్య జీవమును గురించిన భక్తి మాత్రము ఎక్కడికి వెళ్ళాలి అంటే నడి సముద్రమునకు వెళ్ళవలసిందే, లోతైన అనుభవములోనికి వెళ్ళవలసిందే. గమనించండి. కొంతమంది ఎందుకు భక్తిని కనబరుస్తూ ఉన్నారు అంటే, ఇహ సంబంధమైనటువంటి జీవితము, ఇది జీవమే కానీ నిత్య జీవం మాత్రము కాదు. ప్రియమైన వాళ్ళరా, కొద్ది కాలమునకు, కొంతకాలమునకు శరీరము యొక్క జీవమును ముగించవలసి ఉంటుంది. భూలోకములో నరుని యొక్క జీవము నిత్యము కాదు అనే సంగతి మనమందరము కూడా ఎరిగిన వారమై ఉన్నాము. అయితే క్రీస్తు ప్రభు యొక్క బోధ జీవమును గురించిన బోధ కాదు, కానీ నిత్య జీవమును గురించిన బోధ. సంఘమునకు ఆయన ఇచ్చిన నిరీక్షణ జీవమును గురించిన నిరీక్షణ కాదు, కానీ నిత్య జీవమును గురించినటువంటి నిరీక్షణ. ప్రియమైన వాళ్ళారా, క్షయమైన వాటి కొరకైన నిరీక్షణ కాదు, కానీ అక్షయమైన వాటి కొరకైన నిరీక్షణ. ఇక్కడ 60 సంవత్సరంలో 70 సంవత్సరంలో బ్రతుకుతున్న విశ్వాసి లేక మానవుడు ఈ 60-70 సంవత్సరముల యొక్క జీవము కొరకు కాక, ఈ 60-70 సంవత్సరముల యొక్క జీవము ముగించుకుని వెళ్ళవలసిన నిత్య జీవ అనుభవము కొరకు, ఆ స్థలములో ఉన్నటువంటి శ్రేష్టమైన స్థితి కొరకు ఇక్కడ ఈ 60-70 సంవత్సరాలు ప్రయాస పడటము లోకానికి ఎలాగుంటది అంటే
వెర్రితనంగా ఉంటుంది. కానీ గమనించండి, ఒకడు లోకమంతా సంపాదించుకొని తను తాను పోగొట్టుకుంటే, నష్టపరుచుకుంటే వారికి ఏమి ప్రయోజనము అని అంటారు. బైబిల్ గ్రంథంలో మనం చూసిన వారమైతే ఒక ధనవంతుడు బాగా సంపాదించుకున్నాడు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీ కావలసినంత సమకూర్చానన్నారు. కానీ రాత్రి కాలం ప్రభు అంటున్నారు, ఓ వెరివాడా, నీ ప్రాణం అడుగుతున్నా, నువ్వు సంపాదించినంత ఏమవుతుంది? గమనించండి, జీవము నిత్య జీవము, జీవము నిత్య జీవము. ప్రభునందు ప్రియమైన వాళ్ళ అవసరము అత్యవసరము. జీవము అవసరమే, కానీ అత్యవసరం ఏంటిది అంటే నిత్య జీవము అనేటువంటి సంగతి మనం గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక గమనించండి, ప్రభువు ఈ శ్రమల గుండా ఎందుకు నడిపిస్తున్నారు అంటే అత్యవసరమైన ఆ నిత్య జీవ అనుభవము కలిగి ఉండుట కొరకు నడిపించుచున్న వారై ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మూడవదిగా చూస్తే సద్భక్తి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూస్తే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఏం పొందుతారు? హింస పొందుతారు. సద్భక్తి అంటే మంచి భక్తి. గమనించండి, నిష్కళంకమైనటువంటి భక్తి, పవిత్రమైనటువంటి భక్తి, నిత్య జీవమును గురించి నిరీక్షణ కలిగినటువంటి ఈ భక్తి, ఇలాంటి సద్భక్తి కలిగి ఉంటే భూలోకంలో ఏం కలుగుతుంది అంటే శ్రమ కలుగుతూ ఉంది. లోకంలో భక్తునికి ఎందుకు శ్రమ కలుగుతుందంటే ఇది లోకమంతా చెడిపోయింది. చెడిపోయినటువంటి లోకములో లోకమాలిన్యం అంటించుకొనకుండా ఉండాలి అంటే అప్పుడు ఆ భక్తునికి ఏం కలుగుతుంది అంటే శ్రమ కలుగుతూ ఉంది. ఆ మాలిన్యం అంటకుండా ఉండుట కొరకే లోతైన అనుభవములోనికి సంఘమును విశ్వాసిని ప్రభు నడిపించువారై ఉన్నారు. ఈ సంగతి ఎవరికి అర్థము కాదు అంటే లోకానికి అర్థము కాదు. ప్రభునందు ప్రియమైన వారిని గమనించండి, ఈ రోజు మనం పరిశీలన చేసుకున్న వారమైతే లోకమునకు సంభవించినటువంటి ఈ విపత్తు లోకము, నామకార్థ సంఘము, నిజమైనటువంటి విశ్వాసులు ముగ్గురికి కూడా కలుగుతూ ఉంది. ఏ భేదము లేదు, ముగ్గురికి కనబడుతుంది. కానీ ఈ విపత్తు కాలము లోకము అనుభవం ఒకలాగుంటే, నామకార్థ సంఘము యొక్క అనుభవం ఒకలాగుంటే, ప్రభు మీద ఆనుకున్న సంఘము యొక్క అనుభవము ఒకలాగుంటుంది. అది లోతైనటువంటి అనుభవము. అది ఎవరికి అర్థం కాదు అంటే లోకానికి, నామకార్థ స్థితి కలిగినటువంటి వారికి అర్థం కాదు. ప్రియమైన వాళ్ళని గమనించండి, లోతైనటువంటి అనుభవము మనం పరిశీలన చేసుకున్న వారమైతే ఎందుకు లోతుకు నడిపిస్తూ ఉన్నారు, ఎందుకు ఈ శ్రమల గుండా నడిపిస్తున్నారు అంటే లోతైన ప్రార్థనా అనుభవంలోనికి విశ్వాసి రావాలి, లోతైన విశ్వాసానుభవంలోనికి విశ్వాసి రావాలి, లోతైన వాక్యాహారము యొక్క అనుభవంలోనికి విశ్వాసి రావాలి. లోక సువార్త 18వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే యేసు ప్రభు తెలియజేసినటువంటి మాట, మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఈ రోజు ఆపద ముక్కుల కొరకు ఏదో కష్టకాలంలో చేసేటువంటి ప్రార్థన ఉంది. కానీ గమనించండి, దైవజనులు తెలియజేసినటువంటి మాట, దిన ప్రార్థనలు చేయని ఎడల దేవుని శ్వాస పొందుట ఎట్లు, మనసులోని స్వీయ శ్వాస మలినము పోవుట ఎట్లు, ప్రదేశుద్ధి కీర్తనలో దైవజనులు తెలియజేసిన వారై ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా గమనించండి, మనం ఏ పని చేస్తున్నా కానీ శ్వాస ఆగదు. ఈ పని చేస్తున్నాను కదా, ఈ పని ఆపుదామని ఉండదు. మనం పడుకున్నప్పుడు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూనే ఉన్నాయి. మనం బ్రతుకున్నామంటే రోజువారీ. ప్రియమైన వల్ల ఈ శ్వాస అనేటువంటిది నిరంతర ప్రక్రియ, నిరంతరం కొనసాగేటువంటిదే. భక్తుని, విశ్వాసి లేక సంఘం యొక్క అనుభవము ఇట్టి ప్రార్థన ఉండాలి. కానీ ఇప్పుడు ఏంటిదండి ప్రార్థన? కష్టకాలంలో మాత్రమే ప్రార్థన, ఇష్టం వచ్చినప్పుడే ప్రార్థన, వీలైనప్పుడే ప్రార్థన. కానీ దైవజనులు ప్రార్థన విశ్వాసికి ఊపిరి వంటిది అని చెప్తూ బహుగా ప్రార్థన చేయండి, మీ ప్రార్థన కడవరకు పోనీయండి దైవజనులు తెలియజేశారు. బహుగా ప్రార్థన చేయండి, విసుగక నిత్యము ప్రార్థన చేయండి ప్రభు తెలియజేశారు. ఆ నిత్య ప్రార్థన అనుభవంలోనికి నడిపించుట కొరకే
ఈ శ్రమలు అనే కడలిలో ప్రభువు లోతుగా నడిపిస్తున్నారు సంఘమును లేక విశ్వాసిని. ఇంకా మనం చూస్తే లోతైనటువంటి విశ్వాస అనుభవం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వారునైనా యేసు వైపు చూచి కాదు చూచుచు. ఎప్పుడు చూడాలి? విశ్వాసమునకు కర్త ఎవరు అంటే యేసు. విశ్వాసమును కలిగించేవారు మాత్రమే కాక దానిని కొనసాగించేవారు కూడా. కొంతమందికి ఒకప్పుడు ఉన్న విశ్వాసము మరొకప్పుడు ఉండదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కనబడుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారులారా, శరీరంతోనే దేవుడు హనోకు గారిని కొనిపోయారు. ఎందుకు తీసుకుని వెళ్ళారు అంటే, ఆ కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టమైనటువంటి సాక్ష్యాన్ని హనోకు గారు పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. అనగా నిత్య జీవ వారసులము కావాలి అంటే, దేవలోకం వెళ్ళాలి అంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనం మార్చేది ఏంటిది అంటే విశ్వాసము. ఆ విశ్వాసమునకు కర్త ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. దాన్ని కొనసాగించు వారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయన వైపు చూచేటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఇంతకీ విశ్వాసము ఎప్పుడు బయటపడుతుంది అంటే కష్టకాలంలోనే, శ్రమ కాలంలోనే, నింద కాలంలోనే, అవమాన కాలంలోనే విశ్వాసము అనేటువంటిది బయలుపడేదై ఉన్నది. అగ్ని వంటి శ్రమ మధ్య షడ్రకు మేషకు అబేద్నెగోల యొక్క విశ్వాసము బయటపడింది. సింహపు చీల్చివేసే సింహముల మధ్య దానియేలు గారి యొక్క విశ్వాసము బయటపడింది. పాము వంటి ఫరో ఎదుట మోషే గారి యొక్క విశ్వాసము బయటపడింది. ప్రభునందు ప్రియమైన వారిని గమనించండి. తృణీకరించేవారు, హేళన చేసేవారు, హత్య వారి ఎదుట భక్తులైన వారు తమ విశ్వాసమును వెల్లడి చేయుట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక విశ్వాసం ఎప్పుడు వెల్లడవుతుంది అంటే శ్రమ మార్గములో మాత్రమే వెల్లడవుతుంది. కనుక విశ్వాసములో లోతైన అనుభవములోనికి నడిపించుట కొరకే ఆ మార్గములోనికి, లోతైన అనుభవములోనికి ప్రభు సంఘమును విశ్వాసిని నడిపించువారై ఉన్నారు. కానీ నామకాద స్థితి కలిగిన వారికి ఇది అర్థం కాదు. ప్రియమైన వాళ్ళు ఇంకా మనం చూసిన వారైతే వాక్యాహారము, వాక్యము యొక్క అనుభవము. పాలు వేరు, బలమైన ఆహారము వేరు. పౌలు గారు అంటారు, మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం మీకు సరిపోదయ్యా అని అంటారు. ప్రియమైన వాళ్ళారా గమనించండి. అలాగే వాక్యము విశ్వాసి యొక్క ఆత్మకు ఆహారమై ఉన్నది. బలమైన వాక్యాహారము తీసుకునేటువంటి అనుభవములోనికి విశ్వాసిని నడిపించడం కొరకే ప్రభువు శ్రమలు గుండా నడిపించువారై ఉన్నారు. మన పరిశీలన చేసుకుంటే వధువు సంఘం అంటుంది, ప్రియురాలు అంటుంది. పరమగీతము 2వ అధ్యాయము 16వ వచనం చూస్తే, నేను పద్మముల యొద్ద మేపుచున్న నా ప్రియుని తనను. పరమగీతము 2వ అధ్యాయము 16వ వచనము, నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను, అతడు పద్మములున్న చోట అతడు మందును మేపుచున్నారు. జాగ్రత్తగా, పద్మములు ఎక్కడ ఉంటాయండి? నీళ్లలో ఉంటాయి కదా. ప్రియమైన వాళ్ళరా, గొర్రెల మందలు ఎక్కడ మేస్తాయి? ఒడ్డున మేస్తాయి. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట రాయబడింది. ఈ గొర్రెలు ఒడ్డున మేతను కాదు, పద్మములు మేయుచున్నటువంటి గొర్రెలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి. మరి సుందరమైనటువంటిది పద్మము. ప్రియమైన వాళ్ళరా, అట్టి శ్రేష్టమైనటువంటి అనుభవములోనికి రాగలిగినటువంటి ఆహారమును భుజించగలిగిన అనుభవము. జాగ్రత్తగా వింటే మేపులే రూపులు అంటారు పెద్దవారు. మేపును బట్టి రూపు మారుతుంది అంటారు. ప్రియమైన వాళ్ళని గమనించండి. అలాగే వాక్యము యొక్క మేపును బట్టి, వాక్యము యొక్క అంతస్తును బట్టి వధువు యొక్క లేక విశ్వాసు యొక్క రూపు, కళ అనేటువంటిది ఉంటుంది. కనుక తనతో సమరూపము కలిగిన స్థితిలోనికి వీరు వచ్చుట కొరకు అలాంటి శ్రేష్టమైనటువంటి ఆహారము వీరికి ప్రభు అందించువారై ఉన్నారు. అది అర్థం కావాలి అంటే ఈ శ్రమల గుండా వెళ్ళినప్పుడు మాత్రమే వీరికి అర్థమవుతుంది. ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి. మేపులే రూపులు. అలాగే మనం పరిశీలన చేసుకుంటే పెళ్లి కుమార్తెకి పెళ్లికి ముందు నలుగేస్తారు. ఎందుకు నలుగు అంటే
పెళ్లి కళ కోసం. ఆ నలుగు లేకపోతే ఏమి రాదు అంటే కళ అనేటువంటిది రాదు. ఒక పక్కన నలిగేస్తారు, నలిగేసి ఊరికి కడుపు మార్చి కూర్చోబెట్టరు, కానీ పంచభక్ష పరవాన్నాలు పెడతారు. ఈ నలిగేసి పెట్టినటువంటి ఈ మేత ఒక చక్కని వధువు రూపాన్ని కన్యక సంతరించి. ప్రభునందు ప్రియమైన వారు గమనించండి, ఇలాగూ ఈ శ్రమానుభవములోనికి నడిపించి శ్రమలో ఉన్నటువంటి ఈ విశ్వాసికి శ్రేష్టమైన పద్మముల మీద పెట్టుచు శ్రేష్టమైన రూపములోనికి ప్రభువు మార్చేవారన్న సంగతి సామాన్య స్థితి కలిగిన వారికి అర్థం కాదు. ప్రియమైన వారులారా గమనించండి, నేటి కాలం మన దైవ సన్నిధిలో ఉన్న వారులారా, అయ్యో కీడు కీడు అంటూ కృంగిపోతున్న వారులారా గమనించండి. కీడు కేవలముగా కీడంచు భావించి కీడునైపోదునా, ఆ కీడు వెనుక క్రీస్తు యేసు దాచిన మేలు చూడక నేనుందునా అన్నారు దైవజనులు. ఈ రోజు నీవు గ్రహించగలిగితే నేటి కాల విపత్తు ద్వారా, శ్రమ ద్వారా ఒక లోతైన శ్రేష్టమైన అనుభవములోనికి ప్రభు మిమ్మను నడిపించువారై ఉన్నారు. ఇది ఎవరు గ్రహించగలరు అంటే నిజమైన భక్తులు మాత్రమే గ్రహించగలరు. వారికి ఇది ఆనందమే కానీ దుఃఖదినం మాత్రము కాదండి, సంతోష దినమే కానీ భయపడేటువంటి దినములు కావు అనేటువంటి సంగతి దైవ వాక్యాన్ని బట్టి దైవ సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నా. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఈ లోతైన అనుభవములోనికి ప్రభు సంఘమును విశ్వాసిని నడిపించుట శ్రేష్టమైన అనుభవములోనికి వచ్చుట కొరకే. కానీ ఇది ఎవరికి అర్థం కాదు అంటే లోకానికి అర్థం కాదు. అర్థం కానప్పుడు ఆందోళన, చింత, భయము, అన్ని అపార్థము అన్ని వచ్చేస్తాయి. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఇవన్నీ కూడా హాని కలిగించేవి. ఆందోళన, చింత, అపార్థము ఇవన్నీ కూడా ఏం కలిగిస్తాయి అంటే హాని కలిగిస్తాయి. అర్థం కానప్పుడు మౌనంగా ఉండాలి తప్ప ఏం చేసుకోకూడదు అంటే అపార్థం చేసుకోకూడదు. ప్రియమైన వాళ్ళరా, భార్య భర్తల మధ్య అపార్థము ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అపార్థము సంబంధాన్ని ఏం చేస్తుంది అంటే విచ్ఛిన్నము చేసేదై ఉన్నది. దేవుని మానవుడు అపార్థము చేసుకుంటే దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధం ఏమవుతుంది అంటే విచ్ఛిన్నం అవుతుంది. ఆదాములు అపార్థం చేసుకోవటాన్ని బట్టే ఆదాముకు దేవునికి మధ్య ఏమొచ్చింది అంటే మరి భేదము అనేటువంటిది వచ్చింది, ఎడబాపు అనేటువంటిది వచ్చింది. దానికి కారణం ఏంటి అంటే అపార్థము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి. ఇక నాలుగవదిగా చిట్టు చివరిదిగా మనం చూచిన వారమైతే కన్యకతో పురుషుని జాడ. కన్యకతో పురుషుని జాడ. జాగ్రత్తగా వినండి. ఆకాశంలో బాట కనబడదు, అలాగే బండ మీద బాట కనబడదు, అలాగే నీళ్ళలో వేయబడిన బాట కూడా కనబడదు. ఇక్కడ నాలుగోదిగా మనం చూస్తే కన్యకతో పురుషుని జాడ. కన్యక అనగా కళంకము లేనిది అని అర్థం, పురుష సంయోగము ఎరుగనిది అని అర్థం, పురుషుని సంబంధము లేనిది అని అర్థం. ప్రియమైన వాళ్ళ గమనించండి, కన్యకతో పురుషుని జాడ. వివాహం ఎవరికి అంటే కన్యకకు అనేటువంటి సంగతి గమనించాలి. వివాహం ఎవరికి అంటే బ్రహ్మచారికి అనేటువంటి సంగతి మనం గమనించాలి. ప్రియమైన వాళ్ళారా ఇంకా మనం గమనించాలి అంటే కన్యక అంటే కన్యక బ్రహ్మచారి ఇద్దరు ఎక్కడ కలుసుకుంటారో వివాహంలో కలుసుకుంటారు. ఇది అందరికీ కనపడుతుంది. కానీ అర్థం కానిది ఏంటి అంటే వీరిద్దరి యొక్క కలయిక లోకానికి కనబడింది మరొకటి ఉంది. ఉదాహరణకి మనం పరిశీలన చేసుకుంటే మన దేశంలో పెళ్లికి ముందు మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాట్లాడుకోరు. ఒకప్పుడు, ఇప్పుడు కాదులేండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏం చేయరు, మాట్లాడుకోరు. ఇప్పుడు పెళ్లికి ముందు వెనకటి వారిని అడిగితే వారు చెప్తారు, ఎప్పుడు చూశాను పెళ్లి కూతుర్ని అంటే పెళ్లి ఎప్పుడే చూశారని చెప్తారు కొంతమంది. అప్పటి వరకు నా భార్య ఎలా ఉంటుందో, నేను చేసుకోబోయే భార్య ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అని చెప్తారు చాలా మంది. ప్రియమైన వారిని గమనించండి, దైవజనులు రాగ ప్రార్థన స్థుతుల్లో ఒక సంగతి తెలియజేశారు. ఏంటది అంటే భూలోకములో ఉన్నటువంటి సంఘము కన్యకైతే పరలోకములో నుండి రాబోతున్నటువంటి సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్న యేసు ప్రభు ఎవరు అంటే పురుషుడు. మనం పరిశీలన చేసుకుంటే కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే ఈ సంగతి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కన్యక ఎవరో, పురుషుడు ఎవరో,
పౌలు గారు తన మాటలో తెలియజేస్తూ ఉన్నారు. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. జాగ్రత్త, ప్రదానము అయిపోయింది, ఇంకేముంది? పెళ్లి మాత్రమే ఉంది. రేపు పెళ్లి అనుకున్నప్పుడు ఈ రోజు ప్రదానం జరుగుతుంది సహజంగా మనం చూసినప్పుడు. ప్రియమైన వారులారా, సంఘముతో మాట్లాడుతూ పౌలు గారు అంటున్న మాట, పవిత్రురాలైన కన్యకగా మిమ్మును ఒక్కడే పురుషుడు. ఎవరైనా అంటే క్రీస్తునకు మిమ్మల్ని ఏం చేశాను అంటే ప్రదానం చేశాను అంటున్నారు. ఇప్పుడు పురుషుడెవరు? క్రీస్తు. కన్యకెవరు? సంఘము. జాగ్రత్తగా వినండి. ఇందాక ఒక మాట మీకు ఆపాను. ఏంటి అంటే దైవజనులు తెలియజేసిన మాట రాకడ ప్రార్థన స్తుతుల్లో. మధ్యాకాశంలో ప్రభు వస్తూ ఉన్నారు. మధ్యాకాశంలో సంఘాన్ని కలుసుకుంటారు తన రాక సమయంలో. ఎప్పుడు కలుసుకున్నారో అది వివాహం అండి. కొంతమంది తాడి కడతారు, కొంతమంది ఉంగరాలు మార్చుకుంటారు, కొంతమంది బైబిల్ మార్చుకుంటారు, కొంతమంది దండలు మార్చుకుంటారు. ఇవన్నీ ఆ ప్రాంత ఆచారములు. కానీ ఎప్పుడైతే వారు కలుసుకున్నారో అది వివాహం అయిపోయినట్టే. ఒక కన్యక, ఒక పురుషుడు ఇద్దరు ఎప్పుడైతే దగ్గర అవుతారో వారి వివాహము, ఏక మనస్సు కలిగి దగ్గర అవుతారో వారి వివాహం అయిపోయినట్టే. కనుక సంఘము ప్రభుని కలుసుకుంటుంది. ప్రభుని కలుసుకోవాలని నిరీక్షణతో ఎదురు చూచి ప్రభుని కలుసుకుంటుంది. సంఘాన్ని కలుసుకోవాలని మనస్సుతో ప్రభు సంఘాన్ని కలుసుకుంటున్నారు. ఎక్కడ? మధ్యాకాశం. వారు కలుసుకున్నప్పుడు వివాహం అవుతుంది. ఆ వివాహానికి ముందు ఇప్పుడు సంఘం ఎక్కడుంది అంటే లోకములో ఉందండి. జాగ్రత్తగా వినండి. లోకస్తుల మధ్య, నామకార్థ స్థితి కలిగిన విశ్వాసుల మధ్య సంఘము, వధువు సంఘం ఉంది. ప్రభునందు ప్రియమైన వారు దైవజనులు తెలియజేసినటువంటి మాట, ఇప్పుడు ఈ వధువు సంఘము గదిలో ఎవరితో మాట్లాడుతుంది అంటే దేవునితో మాట్లాడుతూ ఉంది. పరలోకములో ఉన్నటువంటి దేవుడే ఇప్పుడు ప్రార్థన గదిలో ఉన్నటువంటి సంఘముతో, విశ్వాసతో ఏం చేస్తూ ఉన్నారు అంటే మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎక్కడ జరుగుతుంది? గదిలో జరుగుతుంది. బయట జరిగితే అందరికీ తెలుస్తుంది, కానీ గదిలో జరిగేది ఎవరికి? ఇందా మనం చదువుకున్న మాట, పురుషునితో లేక కన్యకతో పురుషుని యొక్క జాడ. అంటే ఈ కన్యకతో పురుషుడు ఎలాగూ ప్రవర్తిస్తున్నారనేటువంటి సంగతి ఇతరులకు తెలియదు. సంఘము అనేటువంటి కన్యకతో క్రీస్తు అనేటువంటి పురుషుడు గదిలో ఎలాగూ మాట్లాడుతున్నారు, ఎట్టి సహవాసము కలిగి ఉన్నారు అనే సంగతి లోకానికి తెలియదు, అర్థం కాదు. బైబిల్ మిషన్ వారికి దైవజనులు ఒక పద్ధతి నేర్పించారు. దినానికి కనీసం 1 గంట సేపు అయినా దైవ ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకునండి. దేవా నాకు కనబడుము, అందరికీ కనబడుము. దేవా నాతో మాట్లాడుము, అందరితో మాట్లాడుము అని క్లుప్త ప్రార్థన చేసి కనీసము ఆదమ పక్షమున 1 గంట సేపైనా దైవ సహవాసము కొరకు, దేవుని చూచుట కొరకు, దేవుని స్వరము వినుట కొరకు కనిపెట్టండి అంటూ ఈ కనిపెట్టే అనుభవము దైవజనులు బైబిల్ విషయం వారికి నేర్పించారు. ఈ రోజు ఎంతమంది అనుభవం కలిగి ఉన్నారో కానీ ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ అనుభవము గదిలో ఉన్నటువంటి అనుభవం. ఈ అనుభవాన్ని బట్టి గదిలోకి వెళ్ళిన విశ్వాసే ఎవరిని చూడగలదు అంటే దేవుని చూడగలదు, దేవుని స్వరము వినగలదు. అప్పుడు దేవునికి, ఈ విశ్వాసకి గదిలో ఉన్నటువంటి ఈ సహవాసము, ఈ అనుభవము, ఈ చనువు ఎవరికి అర్థం కాదు అంటే సామాన్య స్థితి కలిగినటువంటి వారికి అర్థం కాదు. ప్రారంభ దినములలో సేవలకు వచ్చిన కొత్త కాలములో ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు దైవ సన్నిధి మరి ప్రభు మాటను బట్టి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగూ ఆ సమయంలో 1 గంట సేపు తప్పనిసరిగా దైవ చిత్తము కొరకు కనిపెట్టుకునేవారు. ఒకసారి ఆ సన్నిధిలో ఉండగా మా బంధువులు ఒకరు సేవలో ఉన్న వారే వచ్చారు, బయట ఉన్నారు. ప్రార్థన అయిపోయింది, ఇక 1 గంట సేపు కనిపెట్టేటువంటి పనిలో ఉన్నా. బయట ఉన్న నాన్నగారితో మాట్లాడుతున్నారు. ఏరి అని అడిగితే లోపల గదిలో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు. ఆ పాస్టర్ గారు అంటున్న మాట, మరి ప్రార్థన వినబట్టలేదేంటి బయటికి? ప్రార్థన అయిపోయిందండి, ఇప్పుడు కనిపెట్టుకొని ఉన్నారు. కనిపెట్టుకోవటం అంటే ఏం చేస్తారు? ఊరకనే కూర్చుంటారా అన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా,
సామెతల గ్రంథం 8:34 కనబడుతున్న మాట, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశము వినువాడు ధన్యుడు. దేనికోసం కనిపెట్టుకునేవారు? నా దర్శనము కొరకు, నా మాట కొరకు కనిపెట్టుకునేవారు, ఎదురు చూసేటువంటి వారు ధన్యుడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. బైబిల్ గ్రంథమును లోకమునకు దాచివేయబడిన బైబిల్ గ్రంథాన్ని లోకమునకు అందించిన మార్టిన్ లూథర్ గారిని నాటి కాలంలో చెరసాలలో వేసినప్పుడు చెరసాల అధికారి ఆ జైల్లో లూథర్ గారు మోకరించి కనిపెట్టుకుని ఉన్నారు, మౌనంగా ఉన్నారు. ఆ చెరసాల అధికారి కూడా క్రైస్తవుడే. చూస్తున్నాడు, ఇంకా ప్రార్థన చేస్తాను చూస్తుంటే లూథర్ గారు నోటి వెంట ప్రార్థన రావటం లేదంట. అప్పుడు పిలిచి ఆ అధికారి అన్నారు, ఏంటి లూథర్, ఏం చేస్తావు? నువ్వు మోకరించావు, ఇంతవరకు ప్రార్థన చేయలా. నేను మోకరించానంటే గడగడ 20 నిమిషాలు 30 నిమిషాలు ప్రార్థన చేస్తాను అన్నారు. లూథర్ గారు అన్నారంట, నిదానంగా ప్రార్థనలో నువ్వేం చేస్తున్నావు అంటే దేవునితో మాట్లాడతాను అన్నారంట. అప్పుడు లూథర్ గారు అన్నారంట, నువ్వు ఆ 20 నిమిషాలు 30 నిమిషాలు నీవు దేవునితో మాట్లాడుతున్నావు, కానీ ఈ సమయము దేవుడు నాతో మాట్లాడుతుంటే నేను వింటున్నాను అన్నారంట. దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే నేను వింటున్నాను అన్నాను. ఎంత శ్రేష్టమైన అనుభవం చూడండి. దేవుని చూచే అనుభవం, దేవుని స్వరం వినేటువంటి అనుభవం. గదిలోకి వెళ్ళినటువంటి విశ్వాసం ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి గడియ పెట్టుకుని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయను యేసు ప్రభు చెప్పినటువంటి మాట. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే గదిలోనికి వెళ్ళారు, గదిలో ఉన్న సంఘముతో విశ్వాసతో ప్రభు యొక్క సహవాసము మాట ఎవరు గమనించగలరు? సామాన్య స్థితి కలిగిన వారికి అర్థం కాదు. ప్రియమైన వాళ్ళరా, అట్టి వారితో ప్రియమైన వాళ్ళ ఈ సంఘముతో ప్రభు యొక్క అనుభవం ఏంటి అని మనం పరిశీలన చేసుకున్న వారమైతే ఇట్టి సంఘాన్ని ప్రభు ఏం చేస్తున్నారు అంటే శుద్ధి చేస్తున్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే త్వరగా చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను ఉండక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెను. వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని. చూడండి, ఎవరైతే చిందించిన రక్తము చేత వాక్యము చేత వారిని శుద్ధీకరించి పవిత్రపరిచి తనతో సమరూపము కలిగిన దానిగా మహిమ కలిగిన దానిగా ఎవరు మారుస్తున్నారు అంటే ఆ విశ్వాసిని మారుస్తూ ఉన్నారు. కనుక గదిలో ఈ విశ్వాసికి క్రీస్తు ప్రభు ఏమిస్తున్నారు అంటే ఈ మహిమ కళనిస్తున్నారు. అది శరీరానికి కలిగేది కళ కాదు, కానీ ఆత్మకు కలిగేటువంటి కళ. ప్రియమైన వాళ్ళ దైవజనులు అన్నారంట, మోకాలు నరిపెక్కితే మోకము ఎరుపెక్కుతుంది అన్నారంట. అంటే ఏ విశ్వాసి మోకరిస్తారో ప్రార్థన కొరకు ఆ విశ్వాసి కళగలిగిన వారై ఉంటారు అంట. గమనించండి, ఈ అనుభవాన్ని ఎవరు గమనించగలరు? అలాగే మనం పరిశీలన చేసుకున్న వారమైతే ఎప్పుడైతే ఈ విశ్వాసి ఈ గదిలోనికి వస్తారో, వధువు వరుసలోనికి, ఈ నిష్కళంకమైన కన్యక వరుసలోనికి గదిలోనికి వస్తారో, అప్పుడు ఈ విశ్వాసికి మర్మమైనటువంటి బోధను ప్రభువు అందించారు. ఎవరు తెలుసుకోగలరు? మార్కు సువార్త 14వ అధ్యాయం 4వ అధ్యాయం 11వ వచనం చూస్తే విత్తువాని ఉపమానమును ప్రభువు జనసమూహం మొత్తానికి చెప్పారు. అందరూ వెళ్ళిపోయారు. శిష్యులైన వారు వచ్చారు. అయ్యా ఏంటి అంటే, దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది అంటూ ప్రభు అని చెప్తున్నారు. మిగతా వారికేమో మర్మముగా చెప్పారు. దాంతో సహవాసము కలిగిన అంతరంగ అనుభవం కలిగిన శిష్యులైన వారికి ఆ మర్మమును వివరించి చెప్తూ ఉన్నారు. అనగా ఈ సంగతి ఎవరు తెలుసుకోగలరు? ఎవరైతే ఈ గది అనుభవం కలిగి ఉండగలరో వారికి మర్మమైనటువంటి సంగతులను ప్రభువే, పురుషుడైనటువంటి ప్రభువే సంఘానికి బోధించేవారై ఉన్నారు. కనుక ఈ సంగతి ఎవరికి అర్థమవుతుందండి? పద్దాకి గదిలోకి వెళ్తారు,
కొన్ని సందర్భాల్లో నేను వినబడుతున్న మాట ఏంటంటే, మీరు అన్ని ప్రార్థన చేస్తారు, నిజంగా దేవుడికి విసిరిపించదా? మీ ప్రార్థన బట్టి దేవుడు కూడా విసుకొచ్చేస్తుందేమో కొన్ని సందర్భాల్లో వింటున్నటువంటి మాట. ప్రియమైన వారలారా, గమనించండి, గదిలో కలిగేటి అనుభవము ప్రత్యేకమైనది. ఇది ఎవరికి అర్థం కాదు అంటే ఎరుగని వారికి అర్థం కాదు. ఇంకా మనం చూస్తే తన స్వరాన్ని వినిపించేవారు అయినారు. యోహాను సువార్త 10:3 చూస్తే కాపరి స్వరాన్ని ఎవరు వింటే అంటే గొర్రెలు వింటే అని ప్రభు అంటూ ఉన్నారు. పరమగీతం 2:10 చూస్తే నా ప్రియుని స్వరం నేను విన్నాను అంటూ ప్రియురాలు అంటూ ఉంది. అలాగే ప్రకటన గ్రంథం 2:29 చూస్తే సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎప్పుడు విశ్వాసంతో ప్రభు మాట్లాడుతున్నారంటే ఎప్పుడైతే గదిలోనికి వెళుతున్నారో, ఎప్పుడైతే తను శుద్ధి చేసుకున్నారో, అప్పుడు తనతో ఎవరు మాట్లాడుతున్నారు అంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు తెలుసుకోగలరు ఈ సంగతి? ఎవరు గ్రహించగలరు ఈ సంగతి? సామాన్య స్థితి కలిగిన వారికి అర్థం కాదు. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి, ఈ రోజు దాగి ఉండవలసి వస్తుంది అనేటువంటి భయపడే వారు ఎంతమందో, కానీ గదిలో దేవుడితో సహవాసం చేయడానికి ప్రభు నీకు అవకాశం ఇచ్చారు అంటూ నిజమైన విశ్వాసిగా మనం ఆనందించేటువంటి సమయం ఇది. ఇంకా మనం పరిశీలన చేసుకుంటే సంఘానికి ఆయన ఎలా ఉన్నారు అంటే సహకారి. మార్కు సువార్త 16:20 మనం చూస్తే వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించి ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. ప్రభువు వారికి సహకారుడై ఉండి, ఎవరైతే తనతో గది అనుభవం, ప్రత్యేక అనుభవం కలిగిన వారై ఉన్నారో వారికి ఆయన ఏమై ఉన్నారు అంటే సహకారి. కనబడని ప్రభువు కనబడుతున్న విశ్వాసికి సహకారి అయి ఉన్న సంగతి ఎవరు గమనించగలరు? ఎప్పుడు ఈ సహకారము అంటే గది అనుభవము కలిగినప్పుడే. కన్యకతో పురుషుని చాడ లోకానికి తెలియదు. విశ్వాసితో ఉన్న ప్రభు యొక్క స్థితి ఎవరికి తెలియదు అంటే లోకానికి తెలియదు. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని ప్రభు చేసిన వాగ్దానము తన నిర్లక్ష్యము చేయక, కొట్టివేయక విశ్వాసితో ఉండి నడిపించుతున్న ప్రభు యొక్క అనుభవము ఎవరికి తెలియదు అంటే లోకానికి తెలియదు, నామకాద స్థితి కలిగిన వారికి తెలియదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, 4 అనుభవాలు మనం చూచాం. జాగ్రత్త సుమా, ఈ భయంకరమైనటువంటి కాలములో ఈ అనుభవములు లేకపోవటాన్ని బట్టే భయము, చింత, ఆందోళన, కృంగిపోవట, కొన్ని చోట్ల చూస్తే ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు. కొన్ని చోట మతి చెలించిన వారిగా మారిపోతున్న వారై ఉన్నారు. ప్రియమైన వాళ్ళు అనేక మంది విశ్వాసులైన వారు కూడా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఈ 4 అనుభవములు లేకపోవట. ఏ అనుభవం ఉంది అంటే సాధారణమైనటువంటి అనుభవం, ఆవరణం యొక్క అనుభవమే ఉంది, కానీ నిజమైన అతి పరిశుద్ధ స్థలం యొక్క అనుభవం లేని కారణాన్ని బట్టి నేటి కాలమందు అనేక మంది పతనమైపోతున్న వారై ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, ఈ అనుభవం సంపాదించుకున్నట్టు కొరకు ప్రభు మనకి సమయం ఇచ్చారు. దినములు చెడ్డవి గనక సమయం పోనీయక సద్వినియోగం చేసుకోమని చెప్పిన ప్రభు మాటకు లోబడి ఈ 4 అనుభవంలోనికి మనము రూపాంతరము చెందవలసిన వారమై ఉన్నాం. కనుక అట్టి అనుభవము, అట్టి సిద్ధపాటు మీకెల్లరకు దేవదేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.